హాయ్ అండి, వెల్కమ్ టు డుమ్ని రంగోలి 39. ఈరోజు మీకు 11 చుక్కల ముగ్గు చూపించబోతున్నాను అండి. ముందుగానే చుక్కలు పెట్టేసుకుని మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎదురుగా ఉండే 3 చుక్కల్ని కలుపుతూ ఇలా గీత గీసేసుకుంటున్నాను. ఈ ఎదురుగా ఉండే 3 చుక్కల్ని కలుపుతూ ఇలా గీత గీసేసుకోవాలి. అన్ని వైపులా ఇలా ఎదురుగా ఉండే 3 చుక్కల్ని కలుపుతూ ఇలా గీతలు గీసేసుకుంటున్నానండి నేను. ఇలా గీసుకున్న తర్వాత మళ్ళీ ఈ చుక్క నుంచి ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా ఎదురుగుండే చుక్కకి ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కింద ఈ చుక్కకి ఈ మధ్యలో చుక్కకి ఇటువైపు మధ్యలో చుక్కకి ఇలా మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకుని మళ్ళీ తర్వాత ఇలా డిజైన్ వేసేసుకుంటున్నానండి. ఈ చుక్కకి మధ్యలో చుక్కకి మళ్ళీ పైన మధ్యలో చుక్కకి ఇలా కలిపేసుకొని మళ్ళీ మధ్యలో డిజైన్ వేసేసుకుంటున్నాను. మళ్ళీ తర్వాత దానిపైన ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను అండి. అన్ని వైపులు ఇలాగే వేసేసుకుంటున్నానండి. పండగ రోజు ఈ ముగ్గు వేసుకొని దీనిపైన కలర్స్ వేసుకోండి, బాగుంటుంది. తొందరగా కూడా వేసుకోవచ్చండి ఈజీగా. ఈ ముగ్గు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.